దేవుని నామానికి వందనాలు. దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి, కృపను బట్టి దేవాది దేవుని వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనకి ఎంతగానో ఈ అవకాశం ఇచ్చారు. అనేక మంది సంఘానికి వెళ్ళకుండా, లేకపోతే ప్రార్థనకి వెళ్ళకుండా ఇంట్లో ఉండొచ్చు. కానీ దేవుని యొక్క మాటకి ఎప్పుడైతే లోబడతావో దేవుని జీవితంలో అయితే కార్యం జరిగిస్తారు. ఒకవేళ నువ్వు ఏ పరిస్థితిని బట్టి ఈరోజు చర్చి మానవచ్చు, కానీ ఎక్కడున్నా సరే దేవుని స్తుతించడం, ఆరాధించడం మానద్దు. ప్రియమైన దేవుని బిడ్డ, మన వాక్యంలోకి వెళ్తే 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం. ఎఫ్రాయిము బండి మీద రామాతి మత్స్యమ పట్టణపు వాడు అక్కడ ఉండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన సూపినకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జనలమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండో దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ హన్నాకు పిల్లలు లేకపోయారు. ప్రేమైన దేవుని బిడ్డ, ఇక్కడంటే దీనికి హన్నా అనేవి ఎవరంటే ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడైన అతనికి 2 భార్యలు ఉండేవి. వీరిలో ఒకదాని పేరు ఏం పేరట హన్నా, రెండవ దాని పేరేంటి పెనిన్నా. ఎలీహునకు 2 భార్యలు ఉన్నారు. వాళ్ళు ఎలాగంటే దేవుని అంటే హన్నాకి పిల్లలు లేరంట. ఇంకొకరికి పేరు ఎవరండి పెనిన్నట. పెనిన్నాకి పిల్లలు ఉన్నారట, హన్నాకైతే పిల్లలు లేరు. ప్రేమ దేవుని బిడ్డ, ఇంకో మాట చూద్దాం. 8వ వచనం. ఆమె పెనిమిటమైన ఎల్కానా, హన్నాను ఎందుకు ఏడ్చుచున్నావు? నువ్వు భోజనం మానటేలా? నీకు మనోవిచారం ఏమి కలిగినదని 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చినావు. అయితే ఇక్కడ ఆమె అంటుంది, ఇంకో మాట చూద్దాము. 10వ వచనంలో ఉంటుంది, బహు దుఃఖాక్రాంతురాలే వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థించవచ్చు, బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలను నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలు నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలను నాకు మగపిల్లను దయచేసిన ఎలా వాళ్ళ తల మీద క్షౌరగతి అన్నిటికీ రానిక వాడి బ్రతికిదినములన్నిటిని నేను వానిని యెహోవా నగరు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకున్నాను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపించుండెను. ప్రేమ దేవుని బిడ్డ, చూడండి, ఇప్పుడు మన జీవితంలో అనేక మంది ఏం చేస్తారంటే హన్నాకి పిల్లలు లేరు, పెనిన్నాకి పిల్లలు ఉన్నారంట. ఒకటి చూడండి, కొంతమంది ఆశీర్వదించబడినప్పుడు చూడండి, నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ జీవితంలో ఆశీర్వాదం లేదని చెప్పేసి నువ్వు ఎంత ప్రార్థన చేసినా నువ్వు వేసే నమ్ముకున్నదని నీ జీవితంలో ఏం కార్యం జరిగిందని మళ్ళీ ఎగతాలు చేసేవాళ్ళు ఉంటారు. ప్రేమ దేవుని బిడ్డ, హన్నాకి ఇచ్చింది దేవుడు శ్రేష్టమైనది ఇచ్చారు. పెనిన్నాకి ఇచ్చింది అది కొంతవరకు మాత్రమే. అది శారీరకమైన మామూలు ఆశీర్వాదం. కానీ ఈమె ఆత్మీయంగా శారీరకంగా దేవుడు తనను ఆశీర్వదించాలని తన జీవితంలో గర్భఫలం లేకుండా అయిపోయింది. ఈరోజు నువ్వు కూడా నీ జీవితంలో కొన్ని పరిస్థితులు బట్టి ప్రభా నా జీవితంలో ఏ కార్యం జరగలేదు, లేకపోతే అందరితో నేను అవమానించబడుతున్నాను, నేను అందరితో తృణీకరించబడుతున్నాను, నాకేది కూడా బ్లెస్సింగ్ అనేది లేదని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఏసేది అంటున్నారు, హన్నా జీవితంలో ఎలాగైతే కార్యం జరిగించారో ఈరోజు నీకు గర్భఫలం లేకపోవచ్చు, కానీ దేవుడు శ్రేష్టమైనది దేవుడిని అనుగ్రహించబడుతున్నారు. అది ఎలాగంటే మంచిగా దేవుడిని ఆశీర్వదించబడుతున్నారు. పెనిన్నా జీవితంలో తన పిల్లలు ఒక సేవకులుగా దేవుడు తన పిల్లలు, కానీ హన్నాకు పుట్టిన కుమారుడు సమూయేలుని దేవుడు అభిషేకించుకున్నాడు. అతని దీర్ఘదర్శిగా దేవుడు ఏర్పరచుకున్నాడు. ప్రేమ దేవుని బిడ్డ, ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు కూడా అంగలార్చచ్చు, కన్నీరు కార్చచ్చు. ప్రవ్వా అందరూ బాగున్నారు, అందరూ ఆశీర్వదించబడుతున్నారు, నా కుమార్తె చూస్తలేగా, నా కుమార్తె చూస్తలేదని నా కుటుంబ జీవితం ఆశీర్వదించబడలేదని నువ్వు అనుకుంటావు. ఈరోజు మనకు కొన్ని విషయాల్లో లేట్ అవుతుందంటే దేవుడు అది మనకు ఆశీర్వాదకరంగా దేవుడు చేయబోతున్నాడు. ప్రేమ దేవుని బిడ్డ, నేను దూషించవచ్చు, అవమానించవచ్చు, తృణీకరించవచ్చు, నువ్వు అందరి దగ్గర తక్కువగా కనిపించవచ్చు, కానీ మన ప్రియ పరలోక తండ్రి అయితే నీ పట్ల ఆయన యొక్క ఆలోచన అలాగంటే ఒక డిఫరెంట్గా ఆయన మన జీవితంలో చూడండి. హన్నాకి పిల్లలు కలరు, కానీ పెనిన్నాకి పిల్లలు పుట్టారు. చూడండి, ఒకటి చూడండి, మన ఇంట్లోనే కానీ ఎవరి అందరికీ పిల్లలు కలిగి మనకు లేకపోతే ఎలాగుంటుందండి, అందరూ మనల్ని అవమానిస్తుంది, గర్భఫలం లేదు, లేకపోతే నీకు ఏది లేదని చెప్పేసి, లేకపోతే నువ్వు ఇలాగే ఉన్నా, నీ జీవితం ఇంతే అని చెప్పేసి, నీ బ్రతికి ఇంతే అని చెప్పేసి నేను అవమానించేవారు ఉండొచ్చు, నేను ఏదైనా సరే తృణీకరించి నేను సిగ్గుపరచచ్చు. కానీ మన తండ్రి దగ్గర ఎప్పుడైతే నువ్వు సన్నిధిలో కన్నీరు కాచి అప్పటికి వెళ్ళి ఏమంటున్నాడంటే అతను ఎలీహా అంటున్నాడు, ఏమనంటే నేను నీకు అందరికంటే కుమారుల కంటే ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి ఒకసారి, నువ్వు భోజనం మానటేలా? నీకు మనోవిచారం కలిగినది
10 మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడిని కాను. 10 మంది కుమారుల కంటే భర్త ప్రేమ ఉండాలి. పిల్లలు లేకపోయినా భర్త ప్రేమ ఎంత ఉన్నా పిల్లలు లేకపోయినా కొన్నిసార్లు బాధ. ఎందుకంటే చూడండి, కొంతమంది భర్త ప్రేమ ఉంటుంది, కొంతమంది పిల్లలు ఉన్న భర్త ప్రేమ దొరకదు. కానీ ఇతనైతే అంటున్నాడు, ఎలీహు తన భార్యను ఎంతో ప్రేమిస్తున్నాడు అంటున్నాడు. ఏమైనా అంటే 10 మంది పిల్లల కంటే నేను విశేషమైన అంటే గొప్పవాడిని కాదంటున్నాడు. ఆమెలో ఒక బాధ ఉండిపోయింది. అయ్యో పెళ్ళి నాకు పిల్లలు కలిగారు, నా జీవితంలో ఇంకా పిల్లలు లేరు, నేను గొడ్రాలుగా ఉండిపోయినని ఆమె చాలా వేదన పడుతూ ఎక్కడికి వెళ్ళిపోయిందండి? మనుషుల దగ్గరికి వెళ్ళలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి గోచాడింది? దేవుని సన్నిధిలోకి వెళ్ళి గోచాడింది. ఈ తండ్రి నాకెందుకు ప్రభా నీ సేవకురాలని నన్ను నా చేతిలో కార్యం జరిగించని ఆమె అంటే ఎవరి దగ్గరికి వెళ్ళి తన యొక్క హృదయాన్ని ఎవరి దగ్గర కుమ్మరించింది? దేవుని సన్నిధిలో కుమ్మరిస్తుంది. ఈరోజు నువ్వు కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి ఏం చేయాలట? ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించాలి. ప్రభా నా చేతిలో నువ్వు ఎవరి దగ్గర కాదు, తల్లిదండ్రులు కాదు, అన్నదమ్ముల దగ్గర కాదు, నీ కన్నీరు తుడిచేవారు ఎవరంటే యేసయ్య మాత్రమే. ప్రేమ దేవుని బిడ్డ, దేవుని నీ చేతులు ఆశీర్వదించబడాలన్నా, దేవుని హస్తాలను నువ్వు ఉండాలని ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు పరిశుద్ధమైన దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలి. మనం ఎప్పుడైతే ఆ పాదాల దగ్గర నువ్వు కోచాడినప్పుడు దేవుని నీ చేతులు అయితే కార్యం జరిగిస్తారు. ఆమె అనుకుంది, అయ్యో పెళ్ళి నాకు, ఆమె ఏం చేసిన పెళ్ళి నాకు పిల్లలు కలగడం వల్ల ఆమె తక్కువగా చూసింది. తక్కువగా అంటే నీకు పిల్లలేరని, ఎందుకంటే ఒక అంటే తను అంటే ఏమంటారు సావతిగా ఏమంటారు లేదు మొత్తానికి తనతో పాటు ఉంటున్న ఆమె ఏమన్నదంటే నీకు పిల్లలు లేరని ఆమె ఎన్నోసార్లు అయితే చేయించవచ్చు, ఎన్నోసార్లు అంటే అవమానంగా మాట్లాడి ఉండొచ్చు. ఈరోజు నీ కుటుంబంలో కూడా నిన్ను అనేక మంది తక్కువగా మాట్లాడచ్చు, లేకపోతే నిన్ను అవమానించి నేను బాధ పెట్టచ్చు, బాధించవచ్చు. తృణీకరించినప్పటికీ ఇలాగ పెళ్ళినా కూడా ఆమె ఎన్నోసార్లు తను బాధ పెట్టు అన్నాను. ఈమె మొదటి భార్య. రెండో భార్య ఉన్న ఆమె ఏం చేసిందంటే తన పిల్లలు కలిగారని తన దగ్గర ఎంతో చీపుగా తనని చూసినట్లు చూస్తాం. మనం దేవుని బిడ్డ ప్రేమ దేవుని బిడ్డ. ఈరోజు ఆమె ఎక్కడికి వెళ్ళింది? దేవుని సన్నిధికి వెళ్ళింది. దేవుని సన్నిధిలో ఉండేటప్పుడు చూద్దాం, చూడండి 10వ వచనం నుంచి. బహు దుఃఖాక్రాంతురాలే వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలు నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలు నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలు నాకు మగపిల్లను దయచేసిన. ఆమె ఏమంటుంది? నీ సేవకురాలు నాకు కలిగిన శ్రమను చూడనంటుంది. ఇంకో మాట ఏమంటుంది? నీ సేవకురాలు నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని. మూడేది ఏమంటుంది? నీ సేవకురాలు నాకు మగపిల్లని దయచేసిన ఎలా ఆమె ఏమంటుంది? దేవునితో మొక్కుబడి చేసుకుంటుంది. ప్రేమ దేవుని బిడ్డ, దేవుడి సన్నిధిలో ఆమె ఎంతగానో నలిగిపోయి అంటే ఎంతగానో తన వేదనతో ఎక్కడికి వెళ్ళిందండి అంటే తన భర్త కూడా తన వేదన తీర్చాడు. ఈరోజు నువ్వు కూడా ఏ శ్రమలోనైనా ఏ బాధలో వేదనతో ఉన్నాను ప్రేమ దేవుని బిడ్డ. అందుకు ఎవరైనా ఈ వాక్యం వింటున్న ఎవరైనా సరే నువ్వు అంటే ఎవరైనా స్త్రీలైనా అవ్వచ్చు, పురుషులైనా అవ్వచ్చు, ఎవరైనా సరే నువ్వు కొన్నిసార్లు పరిస్థితులు నువ్వు చెప్పుకోలేకపోవచ్చు. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళేటప్పుడు నీ సమస్య క్లియర్ అవుతుందండి. జీవము కలిగిన దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు, మన పరలోక తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆమె ఎవరి దగ్గర సహాయం కోరుకోలేదు. ఎవరి సహాయం కోరుకుంది? సన్నిధిలో నా శ్రమను చూడు ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. మూడో మాట ఏమంటుంది? నాకు మగపిల్లడిని ఇస్తే ఆ తల మీద ఆయన పుట్టినప్పుడు మగపిల్లడు కొడితే క్షౌరపు కత్తి అంటే కత్తిని కూడా తన తల మీద వేయనని చెప్పేసి దేవునికి ఆమె ఏం చేసింది? మొక్కుబడి చేసుకుంటుందట. అయితే ఈ ప్రార్థన ఎలా చేసుకుంటే ఏలి ఆమె అంతా ఆమె నోరును కనిపెట్టించున్నాడట. ఏమని ఇవైతే ఇంత ప్రార్థన చేస్తుందా, లేకపోతే తాగేసి ఉంది ఇంకా వచనాల్లో ఉంటుంది. ఆమె తాగేసి మత్రాలే ఉందనుకొని ఇంకా అప్పుడు అంటారు కదా ఏలి కూడా ఎంతవరకు నా మత్రాలు వెందు నేను ద్రాక్షారసం నీ ఎద్దు నుండి తీసివేయమని చెప్పగా అన్న అది కాదు నా ఏలిన వాడ, నేను మనోదుఖము కలదాన్ని అన్నాను. నేను ద్రాక్షారసంనైనా మద్యమునైనా పానం చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కృమ్మరించుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఆమె ఏం చేస్తుందట? ఈరోజు నిన్ను కూడా ప్రార్థన చేస్తున్నారు, కానీ దేవుని నిశ్చితులు ఏమైనా కార్యం జరిగించంటే మనం ఒక్క మాట చెప్పాలి, నా దేవుడు సజీవుడు, నా తండ్రి నా చేతిలో కార్యం జరిగిస్తారు. నీ శ్రమ కానీ సాతాను దగ్గర ఇంకా నీ చేతిలో కార్యం జరిగి నిన్ను బాధించిన మాటలు ఎవరైనా అనొచ్చు, కానీ ఎవరికి నువ్వు అప్పు చెప్పాలంట? యేసయ్యకి అప్పగించినప్పుడు ఆయన నీ జీవితంలో కార్యం జరిగిస్తారు. మన పరలోకపు తండ్రి ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆమె ఎక్కడికి వెళ్ళిపోయిందండి? తన భర్త దగ్గరికి వెళ్ళలేదు, ఎవరి దగ్గర తన కన్నీరు కాచుకోలేదు, కానీ యేసయ్య సన్నిధి
సన్నిధికి వెళ్ళిపోయింది. ఈరోజు నువ్వు ఆయన మందిరంలోకి వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు నీ హృదయాన్ని ఎవరి దగ్గర కుమ్మరించాలట? దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు ఆమె ఎవరి సన్నిధిలోని? దేవుని సన్నిధిలో తన హృదయాన్ని, తన బాధను అంతటినీ కుమ్మరిస్తుంది. చూడండి, కొన్నిసార్లు మనలో దుఃఖం ఉండేటప్పుడు మనో దుఃఖం కలిగి మన మాటలు రావు. ఆ టైంలో ఎలాగంటే దుఃఖం కలిగి వేదన పడి ఏడుస్తుంటే, ప్రభా ఎంత నా జీవితం ఎందుకు ప్రభా, అందరి చేతులు ఆశీర్వాదం ఉంది, నా చేతులు ఎందుకు ప్రభా, నేను ఇలాగే ఉన్నాను, ఫైనాన్స్గా డెవలప్ అవ్వలేకపోతున్నాను, ఏ విషయంలో కూడా నేను అంటే ఎదగలేకపోతున్నాను అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. ప్రభా నా జీవితం ఇంకెంత ఎలాగుంది, నా పరిస్థితి అయ్యి ఎలాగే ఉంది, వాళ్ళందరూ ఆశీర్వదించబడినట్లున్నారు, నేను ఒక్కరినే ఎలాగున్నా, నేను ఒక్కరిదాన్ని ఎలాగున్నాను లుబ్బానికి వచ్చి. కానీ ఎప్పుడైతే వాడిని ఒంటరిగా ఉండి ఆలోచించడం కాదు, కానీ దేవుని మందిరానికి వెళ్ళిపోవాలి. దేవుని మందిరంలో కంటే నువ్వు ఒంటరిగా ఉండేటప్పుడు ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుని జీవితంలో అయితే ఏం చేస్తారండి? కార్యం జరిగిస్తారు. ఈమె ఏం చేసింది? ఇంట్లో కూర్చొని తన యొక్క ఏం చేసింది? తన పెళ్ళిన ఏం చేసింది? తను బాధ పెట్టింది. మాటిన నీకు బిడ్డలు లేరని తను అవమానించవచ్చు, లేకపోతే ఈరోజు నిన్ను కూడా అంటే నీ జీవితంలో ఆశీర్వాదం లేదు, నీ బ్రతికి ఎంతే, నీ జీవితం ఎంతే, నువ్వు ఇంకా అప్పటికి ఇలాగే ఉన్నావని నేను అనేక మంది ఎగతాలు చేయొచ్చు. ప్రేమ ఎంత ఏమని బిడ్డ, ఈరోజు నీకు ఉద్యోగం లేదని లేకపోతే ఎవరికైనా తలవంచుకోవచ్చు, కానీ ఏసై దగ్గరికి వచ్చినప్పుడు నీ జీవితంలో ఆయన యొక్క కార్యములు అయితే చూస్తావు. ఎప్పుడు చూస్తావు? ఆయన సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో కన్నీరు కాచినప్పుడు. ప్రేమ ఎంత ఏమి బిడ్డ, ఇక్కడ అంటున్నారు కదా, హన్నా ఎవరి దగ్గరికి వెళ్ళింది? దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. అందుకే ఆమె అంటుంది, నా ఆత్మను యెహోవా సన్నిధిని 15లో ఉంటుంది, యెహోవా సన్నిధిని కుమ్మరించి చూనుకుంటున్నాను, నీ సేవకురాలు నన్ను పంకమాల దానికి అంచవద్దు, అత్యంతమైన కోప కారణం బట్టి బహుగా నీ తీర్పులు వెచ్చిచు నాలో నేను దీన్ని చెప్పుకొంచున్నాను అని చెప్పుకొంచుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనకే ఏదైనా బాధ కలిగినప్పుడు ఎందుకు వేసా నా జీవితం ఎలాగైపోయింది, ఎందుకు ప్రభావ నా లైఫ్ ఎలాగైపోయింది, అందరూ చూడండి అన్యాయంగా ఎల్లో బాగుపడుతున్నారు, అన్యాయస్తులు బాగుపడుతున్నారు. ఈ లోకంలో ఆశీర్వాదం కొంతవరకే, దేవుని యొక్క ఆశీర్వాదం శాశ్వతమైనది. ప్రేమ దేవుని బిడ్డ, నాకు పిల్లలు కలిగిరని ఆమె సంతోషిస్తుంది, కానీ ఆమె పిల్లలు జీవగ్రంథంలో రాయబడలేదు. కానీ ఎవరి పేరు వచ్చిందండి? హన్నా కుమారుడు. ఎందుకంటే సమూయేలుగా దీర్ఘదర్శిగా అతను దేవునితో అభిషేకించబడిన దయచేందుగా తన గర్భఫలాన్ని దేవుడు ఇచ్చారు. ఆమె చేసిన కన్నీరికి జవాబు వచ్చింది. ఈరోజు దేవుడు కూడా నీ జీవితంలో ఒక కార్యం జరిగించాలంటే నువ్వు ఎప్పుడైతే ఆయన సందులో, ఈరోజు అనేక మంది ఆశీర్వదించబడి కొంతమంది కార్యాలు అందరికన్నా నా జీవితంలో ఏది లేదని నువ్వు అనుకుంటావు. కానీ దేవుని జీవితంలో కార్యం జరిగించాలి అంటే నువ్వు పరిశుద్ధమైన తండ్రి చేతి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆయన మన పరలోకపు తండ్రి, నీ కన్నీటిని ఆయన తుడిచేవాడు. ఈ హన్న ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుని పెనున్న వెళ్ళిందని దేవుని సన్నిధికి. ఆమె పేరు కూడా అంతగా, ఈమె ఎక్కడ కన్నీరు కాచింది? దేవుడి సన్నిధిలో. ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు కూడా దేవుడి సన్నిధిలో కన్నీరు కాచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో నీ ఆత్మను కుమ్మరించినప్పుడు నీ ప్రార్థన తప్పనిసరిగా జవాబు దొరుకుతుంది. ఏలి అంటే నువ్వు ఏదైతే ఆయన సన్నిధిలో మొరపెట్టుకున్నావో ఆ మనం నీ జీవితంలో కార్యం జరిగించను గాక అన్నాను. ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు కూడా అనేక ప్రార్థన చేయొచ్చు, కానీ ప్రభా ఇంకా నా జీవితంలో ఆన్సర్ వస్తుంది, అది శ్రేష్టమైన దేవుడు ఇస్తారు. అది ఎందుకంటే ఈరోజు నువ్వు బాధపడచ్చు, కానీ అది తర్వాత దేవుడు ఎలాగంటే మహాగా అభివృద్ధి నీ జీవితంలో దేవుడు కలిగి చేయనున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, నువ్వు కృంగిపోవద్దు. నువ్వు కృంగిపోయి నువ్వు వేదన పడి, కానీ ఎవరి దగ్గర మనుషుల దగ్గర కాదు, కానీ ఆమె ఎవరి దగ్గర వెళ్ళలేదు, కానీ ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది? యేసయ్య సన్నిధిలోకి వెళ్ళి గోచరింది. ఈరోజు నువ్వు కూడా దేవుడి సన్నిధిలో గోచరినప్పుడు ఆయన సన్నిధిలో మొక్కబడి చేసుకునేటప్పుడు, ప్రభా నువ్వు నాకున్నావయ్యా, ఈ లోకంలో మనుషులందరూ విడిచిపెట్టచ్చు, అయ్యా నువ్వు నాకున్నావు నా పరలోకి తండ్రి, యేసయ్యా మీరు నాకున్నారని ఆయన చేయి పట్టుకొని ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు మా తండ్రి మన జీవితంలో కార్యం చేస్తారు. ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు వాక్యం వింటున్నావు సరే, దేవుడి మీ జీవితంలో కార్యం జరిగించిన గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధమైన దేవా తండ్రి, యేసయ్యా మీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ యు మాస్టర్. లార్డ్ తండ్రి, హన్నాని ఆశీర్వదించో తండ్రి, శ్రేష్టమైనది ఇచ్చో. నేను ఎంతో అవమానించింది, కానీ అయినప్పటికీ నీ ప్రభా తన జీవితంలో నీ కార్యం జరిగించావయ్యా. దేవా హన్నా జీవితంలో ప్రభా అనేక మంది ఈరోజు మమ్మల్ని తృణీకరించవచ్చు, బాధించవచ్చు, అవమానించవచ్చు, కానీ యేసయ్య మీరు ఎప్పుడు మాకు తోడుగా ఉంటారు. ఈ లోక మనుషులు ప్రభా మమ్మల్ని అవమానించవచ్చు, కానీ తండ్రి మీరు మాకు శ్రేష్టమైనది ఇస్తావయ్యా. మా జీవితంలో గొప్పదే నువ్వు అనుగ్రహిస్తావు యేసయ్య. దేవా పరిశుద్ధ దేవ వాక్యం వెంటనే ప్రతి బిడ్డ కన్నీరు తెచ్చి వారి కన్నీటి నాట్యముగా మార్చి వారి జీవితంలో కార్యం జరిగించి మహిమాకంత ప్రభావం మీరు ఒక్కరే పొందుకోమని, పరిశుద్ధ తండ్రి సమస్త మహిమాకంత ప్రభావం మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో నడుచున్నాం తండ్రి. ఆమేన్.